వెల్కమ్ టు సాలిడ్ టీవీ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా మొదలయ్యాయి. బుధవారం ఉదయం ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు రెండవ భాష పేపర్ 1 పరీక్ష జరిగింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొత్తం 3 గంటల వరకు పరీక్ష జరగగా విద్యార్థులను గంట ముందు నుంచే అంటే ఉదయం 8 గంటల నుంచే పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు. ఇక పరీక్ష మొదలయ్యాక 9 గంటల 5 నిమిషాలకు వచ్చిన విద్యార్థులను కూడా పరీక్షలకు అనుమతించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఎలాంటి అవాంతరాలు లేకుండా మొదటి రోజు పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. తొలి రోజు పరీక్షలు రాసేందుకు వచ్చిన విద్యార్థులకు వాచ్లు, సెల్ ఫోన్లు, క్యాల్కులేటర్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను లోపలికి అనుమతించలేదు. ప్రతి పరీక్షా కేంద్రంలోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలను నేటి నుంచి మార్చి 19వ తేదీ వరకు జరుగుతున్న సంగతి తెలిసిందే. అలాగే మార్చి 6 నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. వీరికి మార్చి 20వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 9,96,971 విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. వీరిలో ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 4,88,448 మంది, సెకండ్ ఇయర్ విద్యార్థులు 5,08,523 మంది ఉన్నారు. ఇక గతంలో ఫెయిల్ అయిన విద్యార్థులు 67,735 మంది కూడా ఈసారి పరీక్షలకు హాజరవుతున్నారు. మొత్తం 1,532 పరీక్షా కేంద్రాలలో 29,992 మంది ఇన్విజిలేటర్లు, 72 మంది, 124 సిట్టింగ్ స్క్వాడ్ తో పాటు అబ్జర్వర్లు కూడా ఇంటర్ పరీక్షా విధుల్లో పాల్గొన్నారు. ఇక పరీక్షా కేంద్రాల వద్ద 100 మీటర్ల దూరంలో BNS 163 అంటే 144 సెక్షన్ అమలులో పెడుతున్నారు. ఇది మార్చి 20వ తేదీ వరకు కొనసాగుతుంది. సీసీ కెమెరాల నీడలో పోలీసులు బందోబస్తు మధ్య పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గట్టి నిఘా పెట్టినట్లు అధికారులు తెలిపారు.